నాయకత్వం అంటే ఇదే కదా, దేశాన్ని నడిపించే తీరు ఇలా ఉండాలి కదా. ప్రపంచం అంతా యుద్ధాలతో అట్టుడుకుపోతున్న మన దేశానికి ఏ లోటు రాకుండా కంటికి రెప్పలా కాపాడుతున్న మన మోడీ గారి నాయకత్వంలోని మన ఎన్డీఏ గవర్నమెంట్ ని ఎంత పొగిడినా తక్కువే. ఎవరికో కొమ్ము కాసి లేదంటే ఎవరినో అనగదొక్కి ఎదగాల్సిన అవసరం లేదు. అందరినీ కలుపుకుపోతూ మన దేశాన్ని యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ మన దేశంలో సంక్షోభం రాకుండా కంటికి రెప్పలా కాపాడుతున్న నాయకత్వం అంటే ఇదే కదా మన మోడీ గారి, మన ప్రీతమ ప్రధాని మోడీ గారు. ఆయన్ని చూసి మిగతా నాయకులందరూ ఎంతైనా నేర్చుకోవాలి. ముఖ్యంగా పాత తరం కాంగ్రెస్ నాయకులు మరియు ఈ రోజు కూడా తమదైన లోపభూయిష్ట నాయకత్వంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ నాయకులందరూ కూడా వాళ్లకు డైలాగ్స్ చెప్పడమే తెలుసు, కానీ దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడం మోడీ గారికి తెలుసు. ఈ విషయం ఎన్నో సందర్భంలో ప్రూవ్ అయింది. అయినప్పటికీ కూడా నిన్న మొన్న వచ్చిన అతి పెద్ద సమస్య ఆర్మూరు జలసంధిలో మన నౌకల్ని అడ్డగించడం. కానీ మన అపర చాణుక్యులైనటువంటి జయశంకర్ గారు విదేశాంగ శాఖ మంత్రివర్యులు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడి మనకి మన నౌకలకు లైన్ క్లియర్ చేయడం అన్నది మాత్రం ఈ సందర్భంగా ఎంతైనా మెచ్చుకోకుండా ఉండలేము. ఇటువంటి నాయకత్వం ఉంటే కదా దేశం అభివృద్ధి బాట నడుస్తుంది. మనకి యుద్ధకాంక్ష లేదు, అభివృద్ధి కాంక్ష తప్ప. మనకు మతాన్ని నెత్తిన పెట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. సర్వమత అభివృద్ధి మరియు హిందూ మత రక్షణ తప్ప. మోడీ గారి నాయకత్వం వచ్చిన తర్వాతే దేశంలో మత కలహాలు తగ్గాయి. మరి ముఖ్యంగా మన దేశానికి స్వయం రక్షణ అవసరాలకు సరిపడా ఆయుధాల సంపత్తిని చేర్చుకోవడమే కాకుండా మన బోర్డర్ లో చక్కటి రోడ్ అండ్ బ్రిడ్జ్ మార్గాలన్నీ ఏర్పాటు చేస్తూ మన దేశానికి రక్షక గోడలను నిర్మిస్తూ ఈ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ఎన్డీఏ గవర్నమెంట్ అధినేత మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ సందర్భంగా దేశ ప్రజలందరూ కూడా జయహో అంటున్నారు. ఏ దేశంతో మనకు గొడవ అవసరం లేదు. ఏ దేశంతో కూడా మనం కయ్యానికి కాలు దువ్వకుండా అందరినీ కలుపుకుపోతూ దేశం యొక్క అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యంగా మోడీ గారు వచ్చే నాటికి చైనా తోటు పాకిస్తాన్ తో మనకి చిన్న చిన్న ఘర్షణలు ప్రతిరోజు జరిగేవి. కాశ్మీర్ అంశం అయితే బొగ్గున మండేది. ఇటువంటి విషయాల్లో ఎంతో చాకచక్యంగా మోడీ గారు తన మంత్రివర్గ సహచరుల సహాయ సహకారాలతో అన్నిటినీ పరిష్కరించి మన దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. ఒక నాయకుడు ఎలా ఉండాలో మోడీ గారిని చూసి నేర్చుకోవాలి. ఒక నాయకుడు ఎలా ఉండకూడదో ట్రంప్ను చూసి తెలుసుకోవాలి. ఇదే కదా నాయకత్వం అంటే. దేశానికి బాటలు వేసి దేశ అభివృద్ధి కాంక్షించే నాయకత్వం అంటే ఎలాగ ఉండాలనిపిస్తుంది. ఎంతసేపు యుద్ధకాంక్షతో రగిలిపోయే ట్రంప్ లాంటి వాళ్ళు మోడీ గారిని చూసి ఎంతైనా నేర్చుకోవాలి. ఒకవైపు పుతిన్ గారితో మంచి సంబంధాలు నెరవేరుస్తూనే అదేవిధంగా అమెరికా వారికి కూడా బాధ కలగకుండా తన చాణుక్య నీతితో దేశ అభ్యున్నతికి పాటుపడుతున్న మోడీ గారి లాంటి మహా మనిషి మనకి ఎంతైనా అవసరం. మన చుట్టుపక్కల దేశాలన్నీ కూడా యుద్ధంతో కొట్టుముట్టాడుతున్న మనం మాత్రం అన్ని దేశాలతో మంచి సంబంధాలు కలిగి ఉండడం అన్నది మాత్రం అది మోడీ గారి నాయకత్వంలోని గొప్పతనం చెప్పక తప్పదు. ఎప్పటికీ కూడా భారతీయుల రక్తంలోనే ఉంది. ఎదుటి వారిని దండెత్తి వాళ్ళని లోపరుచుకుందాం వశపరుచుకుందాం అనే కాంక్ష లేకుండా స్వయం రక్షణే దేశ ధ్యేయంగా గడిపే మన భారత మాత సిద్ధాంతాలను ఉత్తరాల అమలు పరుస్తున్న అనే మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాలో లోపాలుంటే కామెంట్ చేయండి. మై మీడియా